హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ప్రణయం 20వ భాగంలో ఏం జరిగింది అనేది తెలుసుకుందాం. ఇది బంగారం జరిగింది. మేము ఇండియా వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది నీకు తెలుసు. తనని మనతో పాటే ఉంచుకొని ఆఫీస్లో జాబ్ ఇచ్చాను. టైం వచ్చింది కాబట్టి పేపర్లో వచ్చింది, మొత్తం చెప్పాను. ఇప్పుడు నువ్వు ఏమంటావు మరి అని అడిగాడు శివాంష్ శక్తిని. అతను చెప్పిందంతా విన్న శక్తి ఒక్క క్షణం బాధపడింది. ఇంత జరిగిందా శివాంష్ గారు? ఇంత బాధని మీ లోపలే పెట్టుకొని ఎలా మామూలుగా ఉండగలిగారు? మీరు మీ మరదల కోసం ఎంత ఆశగా వెతికారు అనేది దగ్గరగా చూసిందాని నేను. ఆమె అసలు బ్రతికుందో లేదో తెలియక ఎంతలా నరకం అనుభవించారో నేను చాలా దగ్గరగా చూశాను. ఆమె గురించి వెతికే క్రమంలో మీరు ఎంతలా సఫర్ అయ్యారో కూడా నాకు తెలుసు. అలాంటిది ఆమె ఎవరో తెలిసి ఆమె మీకు దగ్గరగా ఉన్న మీ సంతోషాన్ని నలుగురితో పంచుకోకుండా కేవలం నా గురించి మాత్రమే ఆలోచించి మరదలు దొరికింది అనే విషయాన్ని ఎవ్వరికీ చెప్పలేదు. మీరు చరితకి ఇవ్వాల్సిన హక్కులను కూడా మీరు ఇవ్వలేదు. ఇదంతా కేవలం నా మీద ప్రేమతోనే చేశారు అని తలుచుకుంటేనే నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది శివాంష్ గారు. అలాగే కాస్త బాధ కూడా ఉంది. కారణం, ఈ విషయాలన్నీ నాకు ముందుగా ఎందుకు చెప్పలేదు? మీరు చెప్తే ఆ మాత్రం అర్థం చేసుకోలేనని అనుకున్నారా మీరు? మీరు ఊహించింది కూడా నా విషయంలో 100% కరెక్ట్. ఒకవేళ మీరు నన్ను ప్రేమిస్తున్నారనే విషయం తెలియకముందే చరిత మీ మరదలు అని తెలిస్తే కనుక ఖచ్చితంగా నేను మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయేదాన్ని. మళ్ళీ జీవితంలో మీకు కనిపించేదాన్నే కాదు శివాంష్ గారు. ఇప్పుడు మీరు నాపై పెంచుకున్న ప్రేమ కళ్ళారా చూస్తున్నాను, దాన్ని మనసారా అనుభవిస్తున్నాను. కాబట్టి ఇప్పుడు చరిత మీ మరదలు అని తెలిసినా మీ నుండి దూరంగా వెళ్ళిపోయే ఆలోచన నాకు లేదు. కానీ మీ బావా మరదలు ఇద్దరి మధ్యలోకి నేను వచ్చాను అనే ఫీలింగ్ నన్ను లోపల తొలుస్తూ ఉంది. నిజంగా చెప్తున్నాను శివాంష్ గారు, ఒకవేళ చరిత మీ మరదలని నాకు ముందుగా ఏమాత్రం తెలిసినా ఖచ్చితంగా మీ జీవితంలో నుండి వెళ్ళిపోయేదాన్ని. నేను ఇప్పుడు అలాంటి డెసిషన్ తీసుకోలేను. కారణం, నాతో పాటు నా బేబీకి కూడా మీరు కావాలి. నేను అనాథలా పెరిగినట్లు నా బేబీ ఫాదర్ లేకుండా పెరగడం నాకు ఇష్టం లేదు. నా బేబీకి అమ్మా నాన్న, తాతయ్య, నానమ్మ అందరి ప్రేమ కావాలి. నా జీవితంలో నేను కోల్పోయిందంతా నా బేబీకి అందిస్తూ నా బేబీ బాల్యంలోనే నా బాల్యం చూసుకుంటూ సంతోషంగా గడపాలి అనుకున్నాను శివాంష్ గారు. నా ఈ కళ ఇప్పటిది కాదు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను ఇవే కలలు కనేదాన్ని. రేపొద్దున నాకు పెళ్ళయ్యాక నేను నా భర్త ఇద్దరం కలిసి మాకు బిడ్డ పుట్టిన తర్వాత ఆ బేబీని జాగ్రత్తగా పెంచుకుంటూ ఆ బేబీకి అన్ని ప్రేమలు, అన్ని బంధాలు పరిచయం చేస్తూ బేబీ బాల్యంలోనే నా బాల్యం చూసుకోవాలని నేను ఎప్పుడో ఫిక్స్ అయిపోయాను. అన్ని ఆశలు, కోరికలు నా మనసులో నింపుకున్నా నేను మీ నుండి దూరంగా వెళ్లే సాహసం చేయలేను అంటూ శివాంష్ గుండెలపైన తల వాల్చింది శక్తి. ఆమె అన్నిసార్లు నా బేబీ అంటూ లోపల ఉన్న బేబీ గురించి మాట్లాడటంతో శివాంష్ చిరుకోపంగా శక్తిని చూస్తూ, ఓయ్ నా బేబీ అంటావే? ఆ బేబీ మన బేబీ. ఆ బేబీ మీద తల్లిగా నీకెంత హక్కుందో తండ్రిగా నాకు కూడా అంతే హక్కుంది. కాబట్టి ఇంకోసారి బేబీ గురించి మాట్లాడేటప్పుడు నా బేబీ అని కాకుండా మన బేబీ అని మాట్లాడు బంగారం అంటూ శక్తి పెదవులను సాగదీసి ఇష్టంగా ఆ పెదవులను అందుకున్నాడు. ఆ రోజు నేను మత్తులో ఉన్నాను అనుకుని నువ్వు, నీకు తెలియకూడదు అనుకుని నేను, ఏదో అలా హడావిడిగా కంగారుగా జరిగిపోయింది. సో ఇప్పుడు ఒకసారి నువ్వు ఓకే అంటే ప్లీజ్ ఎస్ చెప్పవా బంగారం అంటూ శక్తి పెదవులపైన నెమ్మదిగా వేళ్లతో రాశాడు శివాంష్. ఏంటి ఆ రోజు హడావిడిగా జరిగిపోయిందా? ఏం మాట్లాడుతున్నారు మీరు? దాదాపు 2 గంటల పాటు మీరు నాకు ఊపిరి ఆడనివ్వలేదు తెలుసా మీకు? నేను ఒక పిచ్చిదాన్ని. నిజంగానే మీరు మత్తులో ఉన్నారు అనుకున్నాను తప్ప ఇలా మీరు చేసిందంతా పూర్తి స్పృహలో ఉండి చేశారని నేను అస్సలు ఊహించలేదు తెలుసా అంటూ చిరుకోపంతో శివాంష్ని చూసింది శక్తి.
అమ్మో, అలా ఎలా ఉంటాను శక్తి? అసలే నేను ఎంతగానో ప్రేమించినా నా ప్రియమైన శ్రీమతితో నా తొలి కలయిక. ఎంత మత్తులో ఉన్నట్లు నటించినా ఆ కలయికని కొనసాగించి దాన్ని ఆస్వాదించకుండా ఉండలేకపోయాను. కాబట్టి నా ప్రియమైన భార్యామణ్ణి అంతకంటే ప్రియాతి ప్రియంగా నాలో కలిపేసుకున్నాను అంటూ మరొకసారి తన పెదవులతో శక్తి పెదవులను ముడివేశాడు శివాంష్. శివాంష్ ముద్దుతో మైమర్చిపోయిన శక్తి ఆమెకు తెలియకుండానే మెల్లిగా అతనికి సహకరించడం మొదలుపెట్టింది. అతని జుట్టులోకి వేళ్లను పంపించి ప్రేమగా అతని జుట్టు నిమురుతూ అతన్ని మరింతగా తనలోకి అదుముకుంది శక్తి. శక్తి కూడా తన ముద్దుకి స్పందించిన తీరు చూసి ఒక్క క్షణం శివాంష్కి సంతోషంగా అనిపించింది. ఆ ముద్దుని అలాగే కొనసాగిస్తూ ఆమె పెదవుల్లోని మధువుని అందుకుంటూ అతని మునిపంటితో ఆమె క్రింద పెదవిని నలిపేస్తూ మరోవైపు చేతులతో ఆమె నడుము మడతని సవరిస్తూ ఆమెలో ఉద్రేకాన్ని మరింత పెంచే ప్రయత్నం చేస్తున్నాడు అతను ముద్దుగా పెడుతున్న ముద్దులోని గాఢత పెరిగే కొద్దీ ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడింది శక్తి ఇబ్బందిని గమనించిన అతను ఆమెను నెమ్మదిగా వదిలి చిరునవ్వుతో ఆమె వైపు చూస్తూ ఆమె భారంగా శ్వాస తీసుకోవడం చూసి, ఇప్పుడు నీకు ఓకే కదా అని అడిగాడు. శక్తి యా ఐ యామ్ ఫైన్ శివాంష్ గారు అంటూ చిరునవ్వు నవ్వింది శక్తి. ఇప్పుడు ఇలా మనం ఇంటిమేట్ అయితే లోపల ఉన్న బేబీకి ప్రాబ్లం ఏం లేదు కదా అని అడిగాడు శివాంష్ అమాయకంగా. అతను అడిగిన దానికి శక్తి గలగలా నవ్వేసింది. ఆమె అలా తనని చూసి నవ్వుతూ ఉంటే ఉక్రోషంతో, ఓయ్ ఎందుకలా నవ్వుతున్నావు? ఇప్పుడు నేను ఏం తప్పుగా మాట్లాడానని అంత నవ్వు దేనికి వస్తుందో మాకు కూడా చెప్పొచ్చుగా అని అన్నాడు కాస్త కోపంగా శివాంష్. అతను మాటలు విన్న శక్తి మరింతగా నవ్వుతూ, మరి లేకపోతే ఏంటి శివాంష్ గారు, పేరుకి పెద్ద ఫారెన్ కల్చర్లో పెరిగి వచ్చారు, ఈ మాత్రం చిన్న చిన్న విషయాలు కూడా తెలీదా మీకు? ఇప్పుడు ఇది ఎర్లీ వీక్ ప్రెగ్నెన్సీ కాబట్టి ఇంటిమేషన్కి నో ప్రాబ్లం. ఒక 5 months వచ్చిన తర్వాత ప్రాబ్లం అవుతుంది. మీకు ఇంకో విషయం తెలుసా? బేబీ మీద ఎలాంటి ప్రెషర్ ఇవ్వకుండా డెలివరీ టైం వరకు కూడా చాలా స్మూత్గా హ్యాండిల్ చేస్తే కనుక నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని డాక్టర్స్ చెప్పారు. కాబట్టి ఆ విషయంలో ఎలాంటి ప్రాబ్లం లేదు. కాకపోతే మరీ హార్డ్గా కాకుండా కాస్త స్మూత్గా హ్యాండిల్ చేయండి అంటూ సిగ్గుతో అతని గుండెల్లో తలదాచుకుంది శక్తి. ఓయ్ చెప్పాల్సినంతా చెప్పేసి ఇప్పుడు సిగ్గుపడితే ఎలా బంగారం? ఫారిన్లో పెరిగానన్నమాటే కానీ అక్కడ కల్చర్ నాకు అలవాటు అవ్వలేదు శక్తి. అలాగే నేను ఫస్ట్ టైం టచ్ చేసిన అమ్మాయివి నువ్వే, నా వల్ల తల్లి కాబోతున్న ఫస్ట్ అమ్మాయి కూడా నువ్వే. అలాంటప్పుడు నాకు ఎలా ఇవన్నీ తెలుస్తాయి చెప్పు అని చిరునవ్వుతో అంటూ, అయినా నీకు ఇవన్నీ ఎలా తెలుసు శక్తి? నీకు ప్రెగ్నెన్సీ ఫస్ట్ టైంనే కదా, మరి ఇంత ఇన్ఫర్మేషన్ ఎలా గ్యాదర్ చేశావు అని అడిగాడు శివాంష్ అయోమయంగా. శివాంష్ మాటలు విన్న శక్తి తల కొట్టుకుంటూ, అయ్యో బుద్ధు, ఇవన్నీ తెలియాలంటే ఇంతకు ముందు ఎక్స్పీరియన్స్ చేయాల్సిన పని లేదు. ఇది హైటెక్ యుగం. దేనికైనా సరే ఇంటర్నెట్ మీద ఆధారపడుతున్న రోజులివి. మనం తెలుసుకోవాలనుకున్నా ఏ విషయం గురించైనా గూగుల్లో సెర్చ్ చేస్తే మనకు కావాల్సినంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. అయినా ఈ విషయం గురించి నేను అలా తెలుసుకోలేదులేండి. మా శరణాలయంలో మాతో పెరిగిన ఒక అమ్మాయి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఆ అమ్మాయికి పుట్టింటి వారంటూ ఎవరూ లేకపోవడంతో మేమే తను గర్భవతిగా ఉన్న సమయంలో హెల్ప్ చేశాం. ప్రతి నెల ఆ అమ్మాయిని చెకప్ చేసి తీసుకుని వెళ్లేదాన్ని. ఆ టైంలో డాక్టర్ ఆ అమ్మాయికి చెప్పే జాగ్రత్తలన్నీ నేను కూడా వినడం వల్ల నాకు ఈ విషయం తెలిసిన శివాంష్ గారు ప్రెగ్నెన్సీలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, అలాగే ఆ టైంలో బేబీ గ్రోత్ కోసం తీసుకోవాల్సిన ఫుడ్ గురించి, హస్బెండ్తో ఇంటిమేట్ అయ్యేటప్పుడు ఎలాంటి పొజిషన్స్లో ఎలా ఉండాలి అనేది కూడా నాకు తెలుసు అంటూ చిన్నగా సిగ్గుపడింది శక్తి. వావ్ బంగారం, నువ్వు నీ ఫ్రెండ్ కోసం వెళ్ళింది ఇప్పుడు మన కోసం హెల్ప్ అవుతుందన్నమాట. పర్వాలేదు శక్తి, నువ్వు మోస్ట్ టాలెంటెడ్. ఈ సిచ్యుయేషన్ నీకు కూడా వస్తుందని ముందుగానే ఊహించి అన్నీ జాగ్రత్తగా విని నీ మైండ్లో స్టోర్ చేసుకున్నావు కదూ అంటూ అల్లరిగా నవ్వాడు శివాంష్. పోండి శివాంష్ గారు, మరీ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారంటూ అతని గుండెల మీద తల దాచుకుంది శక్తి.
ఓయ్, మాటలకే ఇలా సిగ్గుపడితే ఇక చేతలకి ఏమైపోతావో బంగారం అంటూ సిగ్గుతో కందిపోయి ఎర్రబడ్డ ఆమె మోముని మరింత ఇష్టంగా చూస్తూ మరోసారి శక్తి పెదవులను అందుకున్నాడు శివాంష్. ముద్దుతో మొదలుపెట్టి ముద్దుగా ముందుకు వెళ్తూ పూర్తిగా ఆమెను తనలో కలిపేసుకున్నాడు శివాంష్. ఈసారి వారి సంగమం మరింత అందంగా అద్భుతంగా అనిపించింది అతనికి. పూర్తిగా ఆమెకు తెలిసేలా ఆమె గురించి అతను తెలుసుకుంటూ అతని గురించి ఆమెకు తెలియజేస్తూ రెండు దేహాలను పూర్తిగా ఒకటిగా మార్చేసి ఆమెలో పూర్తిగా ఐక్యమైపోయి ఇద్దరు శివశక్తులుగా మారిపోయారు. అలా అర్ధరాత్రి వరకు ఇద్దరు కలయికలోని మధురానుభూతులను పంచుకుంటూ అర్ధరాత్రి ఎప్పటికో అలసిన దేహాలతో మెల్లిగా నిద్రలోకి జారుకున్నారు. శివాంష్ తనని ఇంట్లో వదిలేసి వెళ్ళగానే చరిత తన గదిలోకి వెళ్లి ఫ్రెష్ అయి వచ్చి మౌనంగా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని పనివాళ్లు వడ్డించిన భోజనం తినేసి తిరిగి తన గదిలోకి వెళ్ళిపోయింది. గదిలోకి వెళ్లిన చరిత అసలు ఏం జరుగుతుంది? డబ్బు మనుషుల్ని ఇన్ని రకాలుగా ఆడిస్తుందా? కేవలం డబ్బు కోసం సాటి మనుషుల రక్తాన్ని కూడా తాగే మనుషులు ఉన్నారా? డబ్బు ఇన్ని పాపాలను చేయిస్తుందా? చిన్నప్పటి నుండి అనాథగా పెరిగాను. డబ్బు చాలా విలువైంది అనే విషయం తెలుసు, కానీ ప్రాణాలు తీసే అంత పాపిష్టిదని నేను ఏనాడూ ఊహించలేదు. కేవలం నా పేరు మీద ఉన్న ఆస్తి కోసం నన్ను చంపడానికి కూడా వెనకాడరా? వద్దు, నాకు ఇలాంటి పాపిష్టి డబ్బు కనీసం 1 రూపాయి కూడా అవసరం లేదు. ఆస్తి మొత్తం నా పేరు మీదకి ట్రాన్స్ఫర్ అవ్వగానే శివాంష్ గారితో మాట్లాడి ఆస్తి మొత్తం వెంటనే అనాథ శరణాల పేరు మీద రాసి ఇచ్చేస్తాను. నాకు ఆస్తిలో చిల్లి గవ్వ కూడా అవసరం లేదు. ఈ పాపిష్టి ఆస్తి కారణంగానే చిన్నప్పటి నుండి నన్ను కన్న తల్లి కన్నా ఎక్కువగా ప్రేమిస్తూ పెంచిన శక్తికి బాధ కలిగించాల్సి వచ్చింది. పాపం ఇప్పుడు తను ఎలాంటి పరిస్థితుల్లో ఉందో ఏంటో. శివాంష్ శక్తిని ప్రేమిస్తున్నాడు. ఆ విషయం తెలియని శక్తి అత్తమ్మ వచ్చి పిలవగానే వెళ్ళిపోయినట్లుంది. శక్తి ఇప్పుడు నిజంగానే మా ఇద్దరికి మధ్యలో ఏదో సంబంధం ఉంది అనుకుంటే నేను ఆమె ముందు తలెత్తుకొని తిరగలేను. నేను మోసం చేసిన దానిలాగా శక్తి ముందు నేను మోసం చేసిన దానిలా నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. భగవంతుడా, ఏంటి నీ లీలలు? కన్న తల్లి కన్నా ఎక్కువగా ప్రేమించిన శక్తికి నన్ను సవితి స్థానంలో నిలబెట్టావు. నీకు ఇది న్యాయమేనా? ఎవరి మనసులు బాధపడకుండా ఈ సమస్యను పరిష్కరించే భారం నీదే స్వామి. ఈ ప్రపంచం అంతా నా గురించి తప్పుగా మాట్లాడుకున్నా నాకు బాధ లేదు, కానీ శక్తి కళ్ళల్లో నా మీద అసహ్యం నేను చూడలేను. ఆమె నన్ను తప్పుగా అనుకుంటే తట్టుకొని నిలబడగలిగే ధైర్యం నాకు లేదు. ప్లీజ్ స్వామి, నువ్వే ఎలా అయినా ఈ సమస్యను పరిష్కరించు అని అంటూ దేవుణ్ణి మనసారా వేడుకొని ఈ ఆలోచన నడుమ అర్ధరాత్రి ఎప్పటికో కలత నిద్రలోకి జారుకుంది చరిత. ఉదయం శక్తి శివాంష్ నిద్రలేచేసరికి శారదా గారు నిద్రలేచి తన పనులన్నీ ముగించుకొని వీళ్ళెప్పుడెప్పుడు గదిలో నుండి బయటకు వస్తారా అని ఎదురు చూస్తూ హాల్లో కూర్చున్నారు. నిద్రలేచిన శక్తి శివాంష్ ఇద్దరు ఫ్రెష్ అయ్యి గదిలో నుండి బయటకు వచ్చేసరికి శారదా గారు హాల్లో కూర్చొని కనిపించారు. తల్లిని అక్కడ చూడగానే శివాంష్, అబ్బా, హిట్లర్ హాల్లోనే కూర్చుందిరా బాబు, ఇప్పుడు నన్ను తన ఇంటరాగేషన్తో చంపేస్తుంది. శక్తిని నైట్ ఎలాగో అలాగా కన్విన్స్ చేయగలిగాను, కానీ అమ్మని కన్విన్స్ చేయడం ఇప్పుడు చాలా కష్టం. ఓ గాడ్, ప్లీజ్ నువ్వే ఏదో ఒక దారి చూపించు నాకు. అమ్మా, నేను చెప్పే విషయానికి ఎలా అయినా సరే కన్విన్స్ అయ్యేలాగా చూడు భగవంతుడా అని మనసులో ఒక పక్క భయపడుతూనే మరో పక్క దేవుణ్ణి ప్రార్థిస్తూ నెమ్మదిగా హాల్లోకి వెళ్ళాడు శివాంష్. హాల్లో అత్తమ్మను చూసిన శక్తి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ అత్తమ్మ అని విష్ చేసి, ప్రస్తుతం అత్తమ్మకి శివాంష్ గారి మీద కోపం ఉంది. రాత్రంతా శివాంష్ గారితోనే ఉన్నాను. ఇప్పుడు ఆ కోపం నా మీద కూడా షిఫ్ట్ అవుతుందో ఏమో. ఇప్పుడు అత్తమ్మని ఎలా కూల్ చేయాలో అని అనుకొని లోపల భయపడుతూనే శారదా గారి వద్దకు వెళ్ళింది శక్తి. ఇద్దరు రావడమే, ముందు వెళ్ళి టిఫిన్ చేసి రండి, తర్వాత మాట్లాడుకుందాం అని అన్నారు శారదా గారు తన కంచుకంఠంతో. తల్లి మాటలకు శివాంష్ తల ఊపితే, అలాగే అత్తమ్మ, మీరు బ్రేక్ఫాస్ట్ చేశారా అని అడిగింది శక్తి. మాది అయిపోయింది, మీరు వెళ్ళి తినేసి రండి బంగారం
అంటూ ఎంతో కూల్గా శక్తితో చెప్పారు శారదా గారు. తన అత్తమ్మ అలా తనతో ఎప్పట్లా కూల్గా మాట్లాడటంతో శక్తి మనసులోని భారం దిగిపోగా, అలాగే అత్తమ్మ, తినేసి వస్తాను అంటూ చిరునవ్వుతో డైనింగ్ టేబుల్ వద్దకు వెళ్ళింది శివాంష్తో పాటు. నీతో మీ అత్తమ్మ బాగానే మాట్లాడుతుంది, నన్ను చూస్తే అంతలా కోపంగా మండిపడుతుంది. ఇప్పుడు మీ అత్తమ్మని నేనేం చెప్పి కన్విన్స్ చెయ్యాలి? ఏదైనా ఐడియా ఇవ్వు బంగారం అని అన్నాడు శివాంష్ అమాయకంగా మొహం పెట్టి. చేయాల్సినంత చేసి ఇప్పుడు నన్ను ఐడియా అడుగుతున్నారా శివాంష్ గారు? మీరు నేను ఎక్కడ మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతానో అని భయపడి చెప్పలేదు. బాగానే ఉంది, మీరు చెప్పింది కూడా వ్యాలిడ్ పాయింట్ కాదంటం లేదు. కానీ కనీసం అత్తమ్మకు కూడా ఈ విషయం చెప్పకుండా దాచిపెట్టాల్సిన అవసరం ఏం వచ్చింది? అత్తమ్మకు చెప్తే ఏదో ఒకటి ఆలోచించే వాళ్లే కదా. ఎవరు తీసుకున్న గోతులో వాళ్లే పడ్డారట. వెనకటికి అలా ఉంది మీరు చేసిన పని. చేయాల్సినంత చేసేసి ఇప్పుడు నన్ను కాపాడు శక్తి అంటే నేనేం చెయ్యలేను బాబు. అత్తమ్మకి వ్యతిరేకంగా నేను వెళ్ళలేను అంటూ కుండ బద్దలు కొట్టినట్లుగా తన మనసులోని అభిప్రాయాన్ని చెప్పేసింది శక్తి. అంటే ఏంటి శక్తి నువ్వు మాట్లాడేది? ఒకవేళ ఇప్పుడు నిన్ను మీ అత్తమ్మ వాడికి విడాకులు ఇచ్చేసి నాతో పాటు ఉండిపో అంటే ఉంటావా అని అడిగాడు కాస్త ఉక్రోషంగా. ఓ శుభ్రంగా శివాంష్ గారు, నాకు మీకన్నా కూడా అత్తమ్మ, మామయ్య, తాతయ్య ఎక్కువ ఇంపార్టెంట్. వాళ్ళు నన్ను మీలా ఎప్పుడు ఏడ్పించలేదు. మీరు మనసు నిండా ప్రేమను పెట్టుకొని కూడా ఆ ప్రేమను నాకు చెప్పకుండా నన్ను ఏడ్పించారు. కానీ అత్తమ్మ, నేను ఇంట్లోకి అడుగు పెట్టిన ఫస్ట్ డే నుంచి నన్ను కన్న కూతురి కన్నా ఎక్కువగా ప్రేమించారు. ఆమె ప్రేమను పూర్తిగా నాకు పంచారు. కాబట్టి అత్తమ్మ ఏం చెప్తే నేను అదే వింటాను అని అంది చిరునవ్వుతో శక్తి. లోపల మురుసుకుంటూనే పైకి మాత్రం ఉక్రోషంగా, అయితే మంచిది, మీ అత్తమ్మ చెప్పినట్లుగానే నాకు విడాకులిచ్చేసి మీ అత్తమ్మను పట్టుకొని ఇక్కడే ఉండు అంటూ కోపం నటిస్తూ టిఫిన్ తిన్నాడు శివాంష్. శివాంష్ అలా ఉక్రోషంగా మాట్లాడుతూ ఉంటే అతని మాటలకు నవ్వుకుంటూ ప్లేట్లో ఉన్న 2 ఇడ్లీలను తినిందో లేదో పక్కనే ఉన్న హ్యాండ్ వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళింది శక్తి. తిన్నది అంతా వామిట్ చేసుకొని అక్కడి నుండి రావడానికి కూడా ఓపిక లేక నీరసంగా అలాగే గోడను పట్టుకుని నిలబడింది శక్తి. తింటున్న శక్తి మధ్యలో అలా లేచి పరుగున వెళ్లి తిన్నదంతా వామిటింగ్ చేసుకోవడంతో శివాంష్ తింటున్నవాడు కాస్త కంగారుగా లేచి వెళ్లి శక్తిని పట్టుకొని, ఏమైంది బంగారం, వామిటింగ్ చేసుకున్నావేంటి? టిఫిన్ బాగోలేదా? లేదా హెల్త్ ఏదైనా ప్రాబ్లంగా ఉందా? ఇలా వామిటింగ్ అయ్యింది అని అంటూ కంగారు పడ్డాడు. శక్తి వామిటింగ్ చేసుకోవడం చూసిన శారదా గారు కూర్చున్న చోటు నుండి లేచి పరుగున వచ్చి వంటగదిలోకి వెళ్లి నిమ్మకాయ పచ్చడి తీసుకుని వచ్చి కాస్త శక్తి నాలుకకు రాశారు. ఆ నిమ్మకాయ పచ్చడి తిన్న తర్వాత శక్తికి కాస్త రిలీఫ్ గా అనిపించింది. ఏంటమ్మా నువ్వు శక్తి అలా వామిటింగ్ చేసుకుంటే పిక్కెల్స్ తీసుకొని అలా నాలుగు రాస్తావే? కారంగా ఉంటుంది కదా, ఇంకా మంట పుడుతుంది, తనకి హెల్త్ పాడవుతుంది అని అన్నాడు శివాంష్ కంగారుగా. చాలేరా పిల్ల కుంక, గుడ్డొచ్చి పిల్లొచ్చి వెక్కిరించిందట. అలా ఉంది నీ వరుస. నిన్ను కని ఇంత వాణ్ణి చేశాను. కడుపుతో ఉన్న పిల్లకి ఏం పెట్టాలో ఏం పెట్టకూడదో నాకు తెలీదా? నోరు మూసుకొని వెళ్ళవతలకి అని అంటూ కొడుకుని కసిరారు శారదా గారు. తల్లి అలా తనని కోపంగా కసరగానే శివాంష్ మౌనంగా అక్కడి నుండి వెళ్లి సోఫాలో కూర్చున్నాడు. శారదా గారు పని మనిషి చేత వేడివేడి రైస్ తెప్పించి అందులో నిమ్మకాయ పచ్చడి, నెయ్యి వేసి చక్కగా ముద్దలు కలిపి శక్తికి కొద్దిగా తినిపించారు. తినడం పూర్తవగానే ఉదయం వేసుకోవాల్సిన మెడిసిన్ ఆమె చేత వేయించి ఫ్రెష్ గా తీసిన జ్యూస్ గ్లాస్ ఆమె చేతిలో పెట్టి ఒకేసారి తాగకుండా కొద్ది కొద్దిగా ఓ అరగంట పాటు నిదానంగా తాగు బంగారం అంటూ నుదుడి మీద ముద్దు పెట్టుకొని, నువ్వు ఇక్కడే కూర్చో నాన్న, నేను వెళ్ళి ఆ వెధవ సంగతి ఏంటో తేల్చుకొని వస్తాను అని కోపంగా హాల్లోకి వెళ్లిపోయారు శారదా గారు. మరి అలా కోపంగా వెళ్లిన శారదా గారికి శివాంష్ జరిగిందంతా వివరించి చెప్తాడా? శివాంష్ మాటలు శారదా గారు వింటారా? లేక శివాంష్కి శక్తి ఏమన్నా సహాయం చేస్తుందా శారదా గారితో మాట్లాడటానికి అనేది మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.